ఈరోజు మనమైతే నార్మల్ చికెన్తో నాటుకోడి కూర లాంటి టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూస్తాము. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే చికెన్ నాటుకోడి నార్మల్ చికెన్ అని తేడా తెలియకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే చికెన్లో కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టి క్లీన్ చేసిన చికెన్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పట్టా లవంగా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేసేసుకోవాలి. వాటిల్లో కొద్దిగా ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రాళ్ళ ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం సేపు తర్వాత తీసి బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకుంటే అది బాగా టమోటాలు కొంచెం బాగా మెత్తగా అయిపోతాయి, మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి స్మెల్ పోయే వరకు. అవి బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కలపెట్టుకోవాలి. కారం సరిపడినంత రుచికి తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేమైతే ఎక్కువగానే తింటాం, అందుకని నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. బాగా సిమ్లో పెట్టుకొని బాగా కారం వాసన పోయే వరకు, కొంచెం బాగా బ్రౌన్గా వచ్చిన వరకు సిమ్లోనే ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసేసుకోవాలి. కొంచెంగా వట్టి చికెన్ వరకు తీసి ఫస్ట్ వేసుకొని బాగా మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉండిచ్చేసి దాంట్లో కొంచెం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని దాన్ని అట్లనే సిమ్లో ఉండిచ్చి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసి తర్వాత మూత తీసి ఒక 5 నిమిషాలు కలిపెట్టి అప్పుడు చికెన్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి పోసేసుకొని కలిపెట్టుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిస్తే చికెన్ రెడీ.